ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక సిటీకి దూరంగా ఒక పల్లెటూరులో రామప్ప సోమప్ప అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. రామప్ప వ్యవసాయం చేసుకునే రైతు, సోమప్ప వ్యాపారం చేసుకుంటాడు. ఆ ఊరికి దగ్గరలోనే ఒక కొండ కింద చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ ఆ ఆశ్రమంలో ఒక సాధు మహాత్ముడు ఉంటారు. ఆ ఊరి వారందరూ ఆశ్రమానికి పండగ అప్పుడు, పౌర్ణమి అప్పుడు వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకొని వస్తూ ఉంటారు ఆ ఊరి వాళ్ళంతా ఆశ్రమానికి వెళ్ళి. కానీ ఆ ఊరిలోనే ఈ ఇద్దరు మిత్రులే జిజ్ఞాసులు. మిగతా వాళ్ళందరూ వచ్చి నమస్కారం చేసుకుంటారు, సాధు నమస్కారం చేసుకొని పూజారులన్నీ చూసుకొని కార్యక్రమాలన్నీ వెళ్ళిపోతారు. కానీ వీరికి జిజ్ఞాస ఎక్కువ, రామప్పకి సోమప్పకి. ఏంటి జీవిత సత్యం ఏంటి తెలుసుకోవాలనే జిజ్ఞాస. గురువుగారిని అభ్యర్థిస్తే ఆయన సరేనాయన అని చెప్పి సత్సంగం మొదలుపెట్టారు. సత్సంగాలన్నీ నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఒక గ్రంథం తర్వాత ఇంకో గ్రంథం నెమ్మదిగా వింటూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు. రామప్ప సోమప్ప కూడా ఆ ఆశ్రమ కార్యక్రమాల్లో సేవ అన్నిటికీ ముందుండి నడిపిస్తూ ఉండేవాళ్ళు. రామప్ప సత్సంగం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సత్సంగం అయిపోతుంది, ఒక్కొక్క గ్రంథం పరిసమాప్తి అయిపోతున్నప్పటికీ ఆయనలో రామప్పలో బాగా పురోగతి కనిపిస్తుంది. సోమప్ప నెమ్మదిగా ఉంటూ ఉండేవాడు. గురువుగారు కూడా ఎన్నో గమనిస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళు పురోగతి ఎలా సాగుతుంది అని. సోమప్ప అన్ని పనులు చేస్తాడు, సేవలు అన్నీ పాల్గొంటాడు, కానీ కొంచెం అల్లరి ఎక్కువ, హడావిడి అల్లరి ఎక్కువ. అలా కొన్ని సంవత్సరాలు శ్రవణం జరిగింది ఇద్దరికి. కానీ సోమప్పలో కొంత అసంతృప్తి, దుఃఖం పోలేదు. ఒకరోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఆత్మజ్ఞానం గురించి, భగవతత్వం గురించి వింటున్నాను, కానీ నాకు దుఃఖం ఇంకా పోలేదు, నాకు జ్ఞానంలో ఇంకా స్థిరత రాలేదు అని అడుగుతారు. అవునైనా, నేను గమనిస్తున్నాను, నువ్వు ప్రయత్నిస్తున్నావు, అయినా మీకు దోషం ఎక్కడుంది అనేది కనిపెట్టాలి కదా. అప్పుడు రామప్ప సోమప్పని ఇద్దరిని పిలిచి ఇద్దరికి ఒక కుండ నిండా రాళ్ళు ఇచ్చారు. అప్పుడు గురువుగారు మళ్ళీ 2 ఖాళీ కుండలు, ఒక తెల్ల కుండ ఒక నల్ల కుండ ఇచ్చారు. ఇచ్చి, నాయనా, నీకు ఎప్పుడెప్పుడు దుఃఖం అనిపిస్తుంది, అశాంతి వస్తుందో నల్ల కుండలో ఒక రాయి నింపు, ఆనందము శాంతి లభిస్తుందో తెల్ల కుండలో ఒక రాయి నింపమని ఇద్దరికి చెప్పి ఇద్దరికి పంపించి ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఈ కుండ నేనేదైతే రాళ్ళు ఇచ్చానో ఈ రాళ్ళ కుండ ఖాళీ అయినప్పుడు మళ్ళీ మీరు నా దగ్గరికి తిరిగి రండి అని చెప్పారు. అంటే ఇది మీకు పరీక్ష సమయం, అంటే మీరు పరీక్షించుకోవాలి మీకు మీరు. ఇద్దరు కొంతకాలం అలాగనే ముందుకెళ్ళింది, కాలం గడిచింది. ఇద్దరు మళ్ళీ కుండ ఖాళీ అయింది, గురుగారు ఇచ్చిన రాళ్ళ కుండ ఖాళీ అయిపోయింది. ఇద్దరు మళ్ళీ కుండలన్నీ తీసుకొని వచ్చారు గురుగారి దగ్గరికి. వచ్చి, మన సోమప్ప కుండ నల్ల కుండ బాగా ఫుల్గా ఉంది, తెల్ల కుండలో కొన్ని రాళ్ళే ఉన్నాయి, కానీ మన రామప్పకి తెల్ల కుండలో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, నల్ల కుండలో కొన్ని రాళ్ళు ఉన్నాయి. గురుగారు గమనించారు. అంటే నీకు అశాంతి ఎక్కువ ఉంది కదా నాయన. అవును, నీకు అన్ని సాధనలు నీకు పరిచయం చేశాను, నీకు ఎందుకు అశాంతి వచ్చిందనేది, ఎందుకు ఇంకా జ్ఞానంలో నీకు స్థిరత రాలేదు,
అనే కదా అర్థం. అశాంతి ఉన్నది అంటే ఇంకా ఆ భక్తి జ్ఞానాల్లో స్థిరత లేదు అనేది అర్థం. దానికి కారణం ఏంటి అనేది నువ్వు చక్కగా శ్రవణం చేస్తున్నాడు సోమప్ప కూడా. రామప్పతో పాటు సోమప్ప చేస్తున్నాడు. కానీ రామప్ప కుండ తెల్లకుండ నిండింది. తెల్లకుండ ఫుల్గా ఉంది. నల్లకుండలో ఆయనకి కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఈయనేమో దుఃఖంగా వచ్చాడు గురువుగారి దగ్గరికి సోమప్ప. రామప్ప ఏమో సంతోషంగా గురువుగారు నాకు తెల్లకుండ బాగా వచ్చిందని వచ్చాడు సంతోషం. అప్పుడు నీకు ఎప్పుడైతే మనం అనేక సంవత్సరాల పాటు ఈ జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉన్నామో అయినా కానీ మనకి ఆ సంపూర్ణ తృప్తి శాంతి లభించట్లేదు అంటే దానికి కారణం ఉంది. ఎప్పుడు ఏమిటంటే మళ్ళీ మనం పూర్వ సాధనలోకి వెళ్ళాల్సి వస్తుంది దీన్ని సరి చేసుకోవడానికి. అప్పుడు గురువుగారు, నాయన నీకు మంచిగా శ్రవణం చేస్తున్నావు, స్వాధ్యాయం జరుగుతోంది, కానీ ఆ స్వాధ్యాయంలో నీకు స్థిరత లభించట్లేదు. అంటే నువ్వు పంచనియమాలు మీకు చెప్పాను, ఆ పంచనియమాల్లో నువ్వు మొదట ఒక 3 నియమాలు ఆచరించాలి. నీకు ఏంటి ఆ 3 నియమాలు? శౌచం, సంతోషం, ఈశ్వర ప్రణిధానం. శౌచం అంటే ఏంటి? సత్వశుద్ధి, సౌమనస్, ఐకాగ్ర్యం, ఇంద్రియజయం, ఆత్మ దర్శన యోగత్వానిచ. అంటే మనస్సు శుద్ధి లేదు. మనస్సు శుద్ధి లేకపోవటం అంటే ఏమైంది? మనస్సులో అరిషడ్ వర్గాలకి ఇంకా బానిస, అంటే ఇంకా దాని వైపు వెళ్ళిపోతుంది. సంతోషం అంటే ఏంటి? శౌచం అంటే మనశ్శుద్ధి. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే సంతోషాత్ అనుత్తమ సుఖలాభ, అంటే తృప్తి లేకపోవడం. సంతోషం ఉన్నది అంటే తృప్తి ఉన్నవాడు. ఇతనికి తృప్తి లేదు. తనకి వ్యాపారం చేసుకుంటున్నాడు, శ్రవణం చేసుకుని అన్ని వ్యవహారాలు చేసుకుంటున్నాడు, కానీ ఇతనికి ఇంకా ఈ బేసిక్ ఉన్నాయి నియమాలు, ఈ నియమాల్లో ఇతనికి స్థిరత లభించలేదు అని చెప్తారు. నాకు జ్ఞానం అంతా అర్థమవుతుంది గురువుగారు అని. జ్ఞానం అర్థమవుతుంది కానీ నాయన నీకు జ్ఞానంలో స్థిరత లేదు కదా. కాబట్టి నువ్వు శౌచం, సంతోషం, ఈశ్వర ప్రణిధానం ఆచరించు అని చెప్పారు గురుగారు. ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వు ఏం చేసినా ఆ ఈశ్వరుడికి సమర్పించి చేయాలి. ఫలం ఏదైతే వస్తుందో దాన్ని ప్రసాదంగా ఈశ్వర ప్రసాదంగా నువ్వు స్వీకరించాలి. ఈ 3 నియమాలు నువ్వు కొంతకాలం అభ్యసించు. అప్పుడు మళ్ళీ తర్వాత మనం విచారిద్దాం. ఎందుకంటే మనకి తృప్తి, మన వాడికి వ్యాపారం చేస్తూ ఉన్నాడు కానీ ఇంకా ఆత్మజ్ఞానం గురించి వింటున్నాడు, కానీ ఆయనకి ఇంకా లోకం గురించిన వ్యవహారంలో ఇంకా బంధం ఉన్నది. ఆ బంధం వల్ల ఆయనకి తృప్తి కలగట్లేదు, ఇంకా చాలు అనేది లభించట్లేదు. పోతన మహాత్ములు ఏం చెప్పారు? తృప్తి కలిగిన వాడు ధనవంతుడు, తృప్తి లేనివాడు ధనమున్న పేదవాడితో సమానమే అన్నారు పోతన మహాత్ములు. అలాగనే ఆ తృప్తిని నువ్వు అభ్యసించు. నువ్వు నీ ప్రయత్నాలు చేసుకొని నువ్వు లభించిన దాంతో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకో. ఇద్దరూ పేదవాళ్ళేం కాదు. రామప్ప మంచిగా వ్యవసాయం చేసుకుని బాగానే ఉన్నాడు, ఈయన భౌతికంగా బాగానే ఉన్నాడు, కానీ లోపల ఇంకా కావాలి అనేది తృప్తి. అంటే జ్ఞానంలో ఆయనకి స్థిరత లభించలేదు. మనశ్శుద్ధి అంటే ఏం చెప్పారు? మనశ్శుద్ధి లభిస్తే ఏమవుతుంది? ఇంద్రియ జయం ఏకాగ్రం లభిస్తుంది. ఆయనకి ఇంద్రియ జయం లభించట్లేదు. దానివల్ల ఆయనకి మనశ్శుద్ధి అంటే ఈ అరిషడ్ వర్గాలకి ఇంకా అటువైపు వెళ్ళిపోతున్నాడు. అవి ప్రకటమైనప్పుడు వాటి పట్ల నియంత్రణ లేదు. అప్పుడు గురువుగారు చెప్పారు, నాయన నువ్వు మనస్సుని గమనించుతూ ఉండాలి. ఈ అరిషడ్ వర్గాలు ఎప్పుడెప్పుడైతే ఉదయించినాయో, అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? దురాశ, లోభము, మోహము, కోరిక, రాగము, ద్వేషము, ఇవి అహంకారం, ఇవి నీలో ప్రకటమైనప్పుడు అంతా నువ్వు వాటికి గమనించు. వాటి వశం అవ్వకుండా నువ్వు నియంత్రించుకో. నీ ఇంద్రియాలను కూడా నువ్వు నియంత్రించుకో. ఇంద్రియ జయము మనశ్శుద్ధి లభిస్తేనే
ఆత్మదర్శన యోగత్వానిచ, ఆత్మదర్శనం సంభవిస్తుంది, ఆత్మదర్శన యోగ్యత అనేది నీకు కలుగుతుంది. కాబట్టి ఆ యోగ్యతని పరిపూర్ణంగా నువ్వు సాధించుకోవాలి. ఆ ఆత్మలో స్థిరత లభించాలి. ఆత్మజ్ఞానంలో మనకి ఆ భగవత్ స్వరూపంలో, భగవద్జ్ఞానంలో స్థిరత లభించాలి అంటే మనకి శౌచం ముఖ్యం. సంతోషం అంటే తృప్తి. ముందు సత్సంగంలో తోషం అని చెప్పారు స్వామీజీ. తోషమన్నా సంతోషమన్నా తృప్తి అన్నమాట. అంటే మనకు లభించిన దానితో సంతృప్తి చెందటం. ఏ కర్మ చేసినా ఈశ్వరునికి అర్పించి చేసినప్పుడు ఫలాన్ని మనం ఆయన ప్రసాదంగా స్వీకరించగలిగినప్పుడు మనకి అందులో ఒక తృప్తి ఉంటుంది. ఈ 3 నువ్వు అభ్యసించు నాయన అని మన సోమప్పకి చెప్పారు. మళ్ళీ రామప్పని పిలిచారు. రామప్ప మంచిది, తెల్లకుండ బాగానే నిండింది, కానీ నల్లకుండలో ఇంకా రాళ్ళు ఉన్నాయి అంటే ఏమైంది నాయన అని రామప్పని అడిగారు గురువుగారు. గురువుగారు, నాకు ఈ మనస్సుని చక్కగా గమనించగలుగుతున్నాను. ఎప్పుడెప్పుడైతే అరిషడ్ వర్గాలు నాలో ప్రకటమవుతున్నాయో వాటిని నేను గమనిస్తూ వాటి వశం అవ్వకుండా చేయగలుగుతున్నాను. శౌచాన్ని నేను ఆచరించగలుగుతున్నాను, సంతోషాన్ని కూడా ఆచరించగలుగుతున్నాను. కానీ అప్పుడప్పుడు నాకు చేసిన కర్మల్ని ఈశ్వరునికి సమర్పిస్తున్నాను, కానీ ఆయన ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించలేకపోతున్నాను. అంటే కొన్నిట్లో జయం, కొన్నిట్లో అపజయం సంభవించింది. అవును నాయన, నువ్వు చాలా వాటిలో విజయం సాధించావు, కానీ ఇంకా కొంచెం విజయం సాధించాలి. నీకు ఏంటి సాధన అంటే సమాధి సిద్ధిర్ ఈశ్వర ప్రణిధానం. నువ్వు ఈశ్వర ప్రణిధానం కనుక నీకు చక్కగా సాధించుకున్నావు, లభించింది అంటే నీకు సమాధి సిద్ధి కలుగుతుంది. అంటే ఈశ్వర ప్రణిధానం నిజంగా భగవత్ సమర్పణ మనలో కలిగింది అంటే ఏం చేసినా ఈశ్వరుని స్మరించుకొని చేయాలి. ఆ చేసిన కర్మని ఆయనకే సమర్పించాలి. మళ్ళీ ఏదైతే ఫలం వస్తుందో అది ఎటువంటిదైనా కానీ మనం కోరుకున్నది అయి ఉండకపోవచ్చు, కానీ ఫలం వచ్చింది కదా, ఆ ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించే మనస్సు కనుక నీకు పరిపూర్ణంగా కలిగిందంటే అక్కడ ఏమవుతుంది, నీలో అహం అనేది లేకుండా అవుతుంది. ఈ అహంకారమే కదా ఎదురు తిరిగేది, నాకు ఇది కావాలి అని బలంగా పట్టుకునేది. కానీ అక్కడ ఈశ్వరుడు ఆజ్ఞ, ఈశ్వరుడు ప్రసాదంగా అయినప్పుడు అది స్వీకరించేసుకుంటాం. అక్కడ అహం అనేది తగ్గిపోతుంది. అదే చెప్తున్నారు, అహమినాశభ స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. ఎప్పుడైతే ఈ అహంకారం నశించిందో స్వయంగా ఆత్మప్రకాశం వస్తుంది. స్ఫురతి హృత్స్వయం, స్వయంగా నీలో ఆత్మ ప్రకటమవుతుంది. అదే పరమ పూర్ణ సత్ అని మనం చెప్పుకున్నది. ఆ అనుభవం నీకు పరిపూర్ణంగా కలగాలి అంటే నువ్వు ఈశ్వర ప్రణిధానాన్ని నువ్వు చక్కగా ఆచరించు అని ఆయనకి చెప్పారు. అదే కదా, శౌచం సంతోషం ఆచరించడం వల్ల మనకు ఏమవుతుంది, మనశ్శుద్ధి కలుగుతుంది. ఈశ్వర ప్రణిధానాన్ని ఆచరించడం వల్ల మనకేం కలుగుతుంది, అహంకారం లుప్తమైపోతుంది. ఈ నేను నేను అనేదైతే మనం అనుకొని నాకు అది కావాలి ఇది కావాలి అని నేను బలపడుతూ ఉంటుంది. ఈశ్వర ప్రణిధానం లేనప్పుడు అన్నీ నేనే చేశాను, నా వల్లే జరిగింది అనే ఒక భావన వల్ల ఏమవుతుంది, మంచి విజయం సాధించినప్పుడు ఆనందం కలుగుతుంది, అపజయం పొందినప్పుడు దుఃఖం కలుగుతుంది. నువ్వు సుఖదుఖాలనే చక్రంలో పడిపోతావు. అందుకని ఈశ్వర ప్రణిధానం వల్ల ఏమవుతుంది, అహంకార బంధనం నుండి మన చేతనం విముక్తమవుతుంది. మన చేతనాశక్తి, మనం దాన్నే ధ్యాస అని చెప్పుకుంటున్నాం. అహంకార బంధనం నుండి ఈ చేతన శక్తి విముక్తమవుతుంది అని మన రామప్ప కొంత పురోగతి వచ్చింది ఆయనకి ఈ సాధన ఏం చేయాలి, ఆయన సాధన సమాధి సిద్ధి కలగాలి, నీకు పరిపూర్ణంగా ఈశ్వరులో లీనమైపోవాలి. ఈశ్వర ప్రణిధానాన్ని నువ్వు పరిపూర్ణంగా ఆచరించు అని చెప్పారు. తర్వాత మళ్ళీ గురువుగారికి తృప్తి కలగలేదు మన సోమప్ప గురించి. ఇంకా కొన్ని, నాయనా నీకు తపస్సు గురించి చెప్పాను కదా,
ముందు చెప్పిన దాన్నే మళ్ళీ ఆయనకు బలంగా చెప్పాలనిపించింది. ఆయన మళ్ళీ పిలిచి సోమప్పని, నాయనా కాయ ఇంద్రియ సిద్ధిర్ అశుద్ధి క్షయాత్ తపసహ అన్నారు గురుగారు మళ్ళీ పిలిచి సోమప్పని. కాయ ఇంద్రియ సిద్ధి అంటే శరీరం పట్ల, ఇంద్రియాల పట్ల, సిద్ధి అంటే నియంత్రణ కావాలి. మనలో ఉన్న అశుద్ధి క్షయం అవ్వాలి. దీన్ని చేసుకోవటమే తపస్సు నాయన, నువ్వు ఈ తపస్సును ఆచరించు. తర్వాత ఆయనకి ఇంకో సాధన ఇవ్వాలనిపించింది ఆయనకి. ఇంకొక సాధన ఏం చెప్పారు? స్వాధ్యాయాత్ ఇష్టదేవత సంప్రయోగ అన్నారు. నువ్వు స్వాధ్యాయం చేస్తున్నావు అంటే రోజు శ్రవణం చేస్తున్నావు, స్వాధ్యాయం శ్రవణం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నీ ఇష్టదేవత పట్ల నువ్వు పరిపూర్ణత ధ్యానం నీలో సంభవించట్లేదు. ఇష్టదేవత సంప్రయోగ అంటే ఆ ఇష్టదేవత ధ్యానంలో నువ్వు పూర్తిగా లీనమవు. అప్పుడు ఆ ఇష్టదేవత యొక్క అనుగ్రహం వల్ల నీకు సర్వం సిద్ధిస్తుంది అన్నారు. అంటే మన సోమప్పకి 4 సాధనలు ఇచ్చారు. మనశ్శుద్ధి, సంతోషాన్ని, తృప్తిని ఆచరించాలి, ఇంద్రియ మనస్సులు, శరీర ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకొని వాటిలో ఉన్న అశుద్ధిని తొలగించుకోవాలి, స్వాధ్యాయాన్ని కొనసాగించాలి, తర్వాత ఇష్టదేవత ధ్యానాన్ని నిరంతరం చేసుకుంటూ. ఇష్టదేవత సంప్రయోగం అంటే ఆ ఇష్టదేవత ఎప్పుడెప్పుడు మనం స్మరించుకుంటామో ఆ దేవతతో మమేకం అవ్వటం. ఈ సాధనలు నువ్వు చేసుకో, నీలో ఉన్న అశాంతి, దుఃఖం అన్నీ నశిస్తాయి. అప్పుడు నీకు ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే నీకు పరిపూర్ణంగా మిగులుతుంది, నువ్వు జ్ఞానస్వరూపుడైపోతావు అని మన సోమప్పకి కూడా గురువుగారు చెప్పారు. అంటే మనం సోమప్పకి 4 నియమాలు ఇచ్చారు, రామప్పకి 1 నియమం. అంటే ఈ 5 నియమాలని ఆచరించాలి అనేదే ఇక్కడ ఈ సత్సంగం యొక్క సారం. శౌచం, సంతోషం, ఈశ్వర ప్రణిధానం, తపస్సు, స్వాధ్యాయం. ఈ 5 సాధనలు చేసుకుని ఇవి కనుక కరెక్ట్గా చేయగలిగితే మీకు సాధనలో సిద్ధి కలుగుతుంది. ఆత్మజ్ఞానం, ఆత్మదర్శన యోగత్వాచ, ఆత్మదర్శన యోగ్యం మీకు లభిస్తుంది, ఆ యోగం మీకు లభిస్తుంది. స్వాధ్యాయం సంభవిస్తుంది వీళ్ళిద్దరికీ. కొంతమంది కొన్ని సాధనలో జయించారు. రామప్ప కొన్ని సాధనలో జయించాడు, సోమప్ప కొంత స్వాధ్యాయం చక్కగానే చేసుకుంటున్నాడు, కానీ దాంట్లో స్థిరత లభించలేదు. స్థిరత లభించట్లేదంటే ఎప్పుడైతే మనం దీంట్లో స్థిరత లభించట్లేదు, అనేక సంవత్సరాలు శ్రవణం జరిగిన తర్వాత స్థిరత లభించట్లేదంటే ఏంటి? అక్కడ ఏదో దోషం ఉంది. ఏంటి ఆ దోషం అని విచారిస్తే ఇంకా మనస్సులో ఉన్న పూర్వ సంస్కారాలు, అరిషడ్ వర్గాలు, వాటిని నియంత్రణలో లేవు. రాగద్వేషాలు, మోహ, కోరిక, ఈ ఆచరణలు మళ్ళీ మనం సరి చేసుకుంటే, ఈ నియమాలలో ఈ 5 నియమాలను కనుక సరి చేసుకుంటే మళ్ళీ ఆ జ్ఞానంలో స్థిరత లభిస్తుంది. అప్పటి వరకు ఎంత శ్రవణం చేసినా ఇవి కరెక్ట్ చేసుకోకుండా, ఈ బేసిక్ క్వాలిటీస్ మనకి కావలసిన ఈ నియమాలు ఇవి కనుక మనలో లేకపోతే జ్ఞానం పరిపక్వతలో రాదు, అంతఃకరణం సిద్ధం అవ్వలేదు. అందుకని చెప్పారు సత్వశుద్ధి, మనసైకాగ్రం అవ్వాలి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు కూర్చుంటే ఆ ఈశ్వరుడు, ఆ జపంలో ధ్యానం ఏకాగ్రం అవ్వాలి, ఇంద్రియ జయం లభించాలి. అప్పుడే మనకి ఆత్మదర్శన యోగ్యం అనేది లభిస్తుంది, ఆ భగవద్ దర్శన యోగ్యత అనేది మనకు లభిస్తుంది. ఆ భగవద్ దర్శనం పరిపూర్ణంగా అవ్వాలి, ఆ ఆత్మజ్ఞానం మనలో సిద్ధించాలి అంటే ఈ 5 నియమాలలో ఆచరించాలి. ఏదన్నా అది మనకి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాము, ఇంకా కుదరట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి శ్రవణం జరుగుతోంది, ఇంకా నాకు ఆ జ్ఞానంలో స్థిరత లభించట్లేదు, ఆత్మవిశ్వాసం రావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి? శ్రవణాన్ని కొనసాగిస్తూనే మళ్ళీ ఈ సాధనల్ని మనం పునరాలోచించుకొని దాన్ని సరిచేసుకోవాలి. ఈశ్వర అనుగ్రహం వల్ల శ్రవణ భాగ్యం లభించింది,
కానీ దాన్ని పరిపూర్ణత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే మనలో సంతృప్తి అసంతృప్తి, మన సోమప్పలాగా మళ్ళీ అసంతృప్తి, ఇంకా నాకు ఆత్మవిశ్వాసం రాలేదు, జ్ఞానంలో నాకు స్థిరత రాలేదు, అశాంతి ఇంకా పోలేదు, నాలో ఇంకా దుఃఖం సంభవిస్తుంది అని ఎప్పుడెప్పుడైతే మనం గమనించామో వెంటనే ఈ సాధనల్ని విచారించుకోవాలి. ఈ పంచ నియమాలు మనం కరెక్ట్గా ఉన్నాయా నాలో అని విచారించుకుంటే మనకి తెలిసిపోతుంది దేంట్లో దోషం ఉన్నది అని. తెలిసిపోయినప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటే మళ్ళీ అన్నీ సరి అయిపోతాయి. జ్ఞానం అంతా అప్పుడు మనకి పరిపూర్ణంగా మనకి పైకి వస్తుంది, జ్ఞానం సార్థకం అవుతుంది. నల్లకొండలో రాళ్ళన్నీ ఖాళీ అయిపోయి తెల్లకొండ నిండిపోతుంది. ఆ విధంగా అందరూ ఎవరెవరైతే శ్రవణం చేస్తున్నారో, భక్తి చేసుకుంటున్నారో వారందరికీ ఎప్పుడెప్పుడైతే అసంతృప్తి ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇంకా పోలేదు అనిపించిందో ఈ నియమాలు నాలో ఉన్నాయా అనేది మనం విచారం చేసుకుని వాటిని సరి చేసుకుంటే అంతా శుభమే కలుగుతుంది. మళ్ళీ విముక్తి, ఈ జీవభావం నుంచి, అహంకారం నుంచి విముక్తి లభించి అహమినాశభ స్ఫురతి హృస్వయం పరమ సత్య స్వయంగా మనలో ప్రకటమవుతుంది. ఆ జ్ఞానం అనేది మనలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది అనేది ఈరోజు ఈ సత్సంగం. పంచ నియమాలు అనే సత్సంగాన్ని ఈరోజు ఇక్కడ అందరికీ ఈ సాధనలో సిద్ధి కలగాలని, ఈ సాధనలు ఆచరించి మీకు జ్ఞానభాగ్యం, భక్తిలో పూర్ణత సాధించాలని గురువుని కోరుకుంటూ సెలవు.